మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? ప్రభు మీతో మాట్లాడడానికి దేవుడు నన్ను ఈరోజు మీ మధ్యకి వాక్యం చెప్పడానికి పంపించినందుకు ఆ దేవాతి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ప్రభువుని మహింపరచుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన యేసయ్యా, నీ పాదాలు కొందనాలు, స్తోత్రాలు అయ్యా. నేను అల్పుడను, అయోగ్యుడను, ఎందుకు పనికిరాను, నీ పాదధూళి దూడటానికి కూడా యోగ్యత లేనటువంటి వాడును. ఈరోజు ఏమైతే అయ్యా నీ వాక్యం మాట్లాడుతున్నామో ఆ మాటలన్నీ కూడా ప్రభా మా జీవితాల్లో కార్యసిద్ధిని కలుగు చేయండి ప్రభా. నీ స్తోత్రాలు అయా. రక్షణ, మారు మనసు, పశ్చాత్తాపం అయా మీరు దయచేయండి. నీ రాజ్య వారసత్వం దయచేయండి అయా. ఇదిగో తండ్రి, వింటున్న ప్రతి ఒక్కరికి వారి హృదయాల్లో మీరు సింహాసనం వేసుకొని కూర్చోండి అయా. మీరే మహిమపరచబడు అయా. కృప అయా ప్రతి బిడ్డ మీద ఉంచండి. నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకోమని నజరుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటా ఉన్నాం. అయితే మన జీవితంలో దేవుని వాక్యం ఎంత మరి విలువైనదో, దేవుని వాక్యం మన జీవితంలో ఎంత మరి కృప చూపించగలదో అసలు మనము ఆలోచించినట్లయితే చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. రాత్రి చూడండి, దేవుని వాక్యాన్ని మనం స్పష్టంగా మరి ఖచ్చితమైన మాటలు మనం విందాం. ఈ సమయంలో నీతో దేవుడు మాట్లాడడానికి సిద్ధపడి ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం మాట్లాడేటప్పుడు, వినేటప్పుడు దేవుడు నిజంగా మన జీవితంలో కార్యాలు చేస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. చాలండి. ఇక్కడ దేవుని వాక్యాన్ని మరి మరవకూడదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభు అంటున్నాడు 49వ యెషయా గ్రంథంలో 15వ వచనంలో, మరి స్త్రీ తన కుమారుణ్ణి కరుణింపకుండా మరి చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే వాక్యాన్ని, ఉపదేశాన్ని మరవద్దు అంటున్నాడు దేవుడు. ఈరోజు మన జీవితాల్లో ఏది మర్చిపోయినా, కొంతమందికి ఖచ్చితంగా మతిమరుపు ఉంటుంది. అయితే మన జీవితంలో ఏది మర్చిపోయినా మరి దేవుని వాక్యాన్ని మర్చిపోకూడదు. ఎందుకు మర్చిపోకూడదు, గల ఉపయోగాలు ఏంటి అనేది మనం ఆలోచిస్తే, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలను మనం చూస్తే, మరొకము హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవనముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు అనుగ్రహించును. దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచి పోనీయకుము, వాటిని కంఠభూషణములనుగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాయుము. అప్పుడు దేవుని దృష్టి యందు, మనుషుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. చూడండి ప్రియ దేవుని సంగమా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి, దేవుని వాక్యాన్ని మర్చిపోకపోతే మన జీవితంలో దీర్ఘాయువుని దేవుడు ఇస్తాడంట. అల్లి చదమా, హల్లెలూయా. ఈరోజు చాలామందికి మరణ భయం. చాలామంది జీవితాల్లో ఎక్కడ చూసినా హార్ట్ అటాక్లు, ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు, ఎక్కడ చూసినా మరి మన జీవితంలో భయంకరమైన పరిస్థితులు, మరణ భయంతో కొట్టుమిట్లాడుతూ ఉన్నారు చాలామంది. లేకపోతే మన జీవితంలో మరి ఎవరు అనాల్సిన పని లేదు, ఏదో ఫీలింగ్స్, లేకపోతే దాని విషయంలో ఏం చెప్పాలంటే భయంగా జీవిస్తూ ఉన్నారు. ఎందుకని గల కారణం ఏంటి అంటే, వాళ్ళ జీవితంలో దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యాన్ని నువ్వు మర్చిపోకుండా ఉంటే నీకు దీర్ఘాయువుని ఇస్తానంటున్నాడు దేవుడు. అది ఎలాంటి దీర్ఘాయువు అంటే, ఆనాడు బైబిల్లోకి మనం వెళ్తే ఆదికాండంలో
మనం చూస్తే అది 5వ అధ్యాయంలో ఉన్నది. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. అట్లా వరుసగా మనం చూస్తే అక్కడ ఎంతమంది, ఎనోషు కానీ, ఏరోదు కానీ, కేయూను కానీ, మరి అక్కడ చూస్తే హనోకు కానీ, ఎనోషు కానీ, మెతుషెల కానీ, మరి చాలా సంవత్సరాలు బ్రతికారు ప్రియ దేవుని సంగమం. ఎందుకంటే గల కారణం ఏంటంటే వాళ్ళల్లో మన పితరులు అయినటువంటి అలాంటి వారిలో ఏముందంటే అంతకాలం బ్రతకడానికి నేను అనుకుంటాను వారిలో దేవుని వాక్యమే ఉన్నదని ఆలోచిస్తూ ఉన్నాను. ఈరోజు మనం బ్రతకడానికి ఈ లోకంలో దేవుడు మరి చెప్తున్నాడు, ఆయన వాక్యాన్ని నువ్వు మర్చిపోకుండా ఉన్నట్లయితే నువ్వు బ్రతుకుతావు. ఎలా బ్రతుకుతావు అంటే ఆ పితరులైనటువంటి వారిలాగా మనం బ్రతుకుతామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈరోజు మరి నిజంగా మనం భయపడతా ఉన్నట్లయితే మన జీవితంలో ఏదైనా అనారోగ్యం కారణం చేత లేకపోతే ఉన్నట్లయితే దేవుడు మనతో ఏం మాట్లాడుతుందంటే నిజంగా దీర్ఘాయువుని నీకు ఇస్తానంటున్నాడు. అది ఎలాంటి దీర్ఘాయువు అంటే ఇంకా మనం చూసినట్లయితే ఎలాంటి దీర్ఘాయువు అయ్యా అనేది మనం ఆలోచిస్తే 91 కీర్తనలో కూడా ఉన్నది ఆ మాట. ఇంకా చూస్తే మన చాలా విషయాలు, చాలా వచనాలు మనకి బైబిల్లో తెలియజేస్తూ ఉన్నాయి. నిజంగా ఇంకొక 1వ కీర్తన కూడా మనకి బాగా నోటెడ్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపవాసులు కూర్చుండే చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే దేవుని వాక్యాన్ని మనం మర్చిపోకుండా ఉన్నట్లయితే దేవుడు ఎక్కువ కాలం జీవించే కృపను మనకి అనుగ్రహిస్తాడు. ఉదాహరణకి బైబిల్లో మనం వెళ్తే మరి ఎక్కువ కాలం జీవించిన వ్యక్తులను ఇప్పుడు మనం చూసాం. వారి జీవితాల్లో ఒక్కొక్కరి జీవితాల్లో వారి జీవితాల్లో యథార్థత, వారి జీవితాల్లో వాక్యము, వారి జీవితాల్లో వాక్యమనే మరి ఆ యొక్క పాలతో పెరిగారు, లేకపోతే ఆ వాక్యమనే ఆ యొక్క ఆహారంతో వాళ్ళు పెరిగిన వ్యక్తులు, దేవునితో మరి ఉదయం సాయంత్రం వారు మాట్లాడుతున్నవారు, దేవుడు కూడా వారితో మాట్లాడిన మరి విషయాలు మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని సంగమం. సమూయేలు ఉదాహరణకి మనం చూస్తే సమూయేలు దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఒకవేళ దేవుని వాక్యం లేకుండా నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే అది మరి నీతో నేను చెప్పట్లేదని అర్థము. ఇక్కడ దేవుని వాక్యముతో నువ్వు జీవిస్తున్న వ్యక్తివైతే ఒకసారి సమూయేలును మనం తీసుకుంటే మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం నుంచి మనం చూస్తే అక్కడ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని మందిరంలో సమూయేలు పరిచర్య చేస్తూ ఉన్నాడు. దేవుని మరి వాస్తవంగా ఆలోచించినట్లయితే దేవుని మందిరాన్ని మర్చిపోలేదు సమూయేలు. ఒకటి వాక్యాన్ని మర్చిపోకుండా ఉంటే తన జీవితంలో ఎక్కువ కాలం బ్రతికే జీవితాన్ని దేవుడు జీవించాడు. రెండవది సమూయేలు అంటున్నాడు, ఇక్కడ చూస్తే సమూయేలు దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. వారు ఒక్కొక్కరి జీవితాలు మనం పరిశీలిస్తూ ఉంటే వాళ్ళు దేవుని పని చేసిన వారు, దేవుని మరి చూసినట్లయితే వారు ప్రతినిధులు, లేకపోతే దేవుని కొరకు వారు జీవించిన వారు. నోవాహు మరి ఆయన చూసినట్లయితే నోవాహు కూడా దేవుని పట్ల నిలబడ్డవాడు. తన సంతతి అంతా కూడా వాస్తవంగా చూసినట్లయితే ఇవన్నీ మనం ఆలోచిస్తూ ఉన్నట్లయితే దేవుని వాక్యం మర్చిపోకపోతే మన జీవితంలో నిజంగా ఎన్ని కార్యాలు ప్రియ దేవుని సంగమా. చూడండి ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తే 1వ వచనం కాడ నుంచి 3వ అధ్యాయము సామెతల గ్రంథం 1వ వచనం కాడ నుంచి 2వ వచనం కూడా ఒకసారి చూస్తే అవి దీర్ఘాయువును సుఖజీవనముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగుజేయను. 3 విషయాలు ఇక్కడ దేవుడు చెప్పాడు. దేవుని వాక్యాన్ని నువ్వు మర్చిపోకపోతే నీ జీవితంలో దీర్ఘాయువు, మరి రెండవది సుఖజీవనముతో గడుపు సంవత్సరాలు ఎలా వస్తాయి. బైబిల్లో మనం చూస్తే మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో ఉంది, మీరు సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తాం. ఇప్పుడు మనం చూస్తే ఎక్కువ సుఖజీవనం గడపాలంటే మన జీవితంలో ఒకటి దేవుని వాక్యాన్ని చూడండి, ఆ దేవుని ప్రార్థనను మనం మర్చిపోకూడదు. చాలామంది అన్నిటికీ సమయం ఉంటుంది, అన్ని విషయాలకి మాట్లాడుకోవటానికి, కూర్చోవటానికి, నిద్రపోవటానికి అన్ని సమయాలు ఉంటాయి. కానీ యేసయ్య పాదాలు పట్టుకొని గంటల తరబడి గడిపి మరి అన్నావలే కన్నీరు గార్చి
మరి సమూయేలు వలె మందిరము పరిచర్య చేస్తూ అట్లా ప్రార్థన చేసే వ్యక్తులు లేరు. ప్రార్థన చేసే వ్యక్తుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం చూస్తే మరి ఎనోషు ద్వారా ఆ ప్రార్థన ప్రారంభమైంది ఆదికాండంలో. మరి ఇంకా చూస్తే ఆ ప్రార్థన విషయాల్లో మనం ఆలోచిస్తున్నట్లయితే సుఖజీవనంతో గడపాలంటే మన జీవితంలో ప్రార్థనే. ఎక్కువ కాలం బ్రతకాలంటే వాక్యము మరవకూడదు. రెండవది, ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు సుఖజీవనాన్ని ఇస్తానంటున్నాడు. మూడవది, ఆయన సుఖజీవనం ఎలా ఇస్తాడు, ఎలా ప్రార్థన చేశారు, ఎవరెవరు బైబిల్లో లిస్టు మనం చూస్తే చాలా ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఎంతోమంది ప్రార్థన చేసిన వ్యక్తులు ఉన్నారు. మరి దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడు, మరి మోషే ప్రార్థన చేశాడు. మరి బైబిల్లో చాలామంది మరి ప్రార్థన చేసిన వ్యక్తులను మనం గమనించవచ్చు. వారి జీవితాలు ఎలా ఆశీర్వదించబడ్డాయో మనం గమనించవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, హన్న బైబిల్లో ఉదాహరణకి మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథంలో అన్న ఉన్నది. అన్న తన జీవితంలో వచ్చిన కష్టానికి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నది, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే ఎన్నో సంవత్సరాలు ఆమె గుడ్రాలు, ఎన్నో సంవత్సరాలు ఆమెకు సంతానం లేదు, ఎన్నో సంవత్సరాలు ఆమె జీవితంలో చూసినట్లయితే తోడికోడల యొక్క మరి శోధన. అయితే ఆమె ఏం చేసిందంటే కన్నీళ్ళు గార్చి బహు దుఃఖాక్రాంతురాలు. అక్కడ 1వ అధ్యాయం మొదటి సమయంలో 1వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనంలో బహు దుఃఖాక్రాంతురాలై ఆమె కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నది. ఆమె ప్రార్థన చేసినప్పుడు చూసినట్లయితే అక్కడ సుఖజీవనం ఎలా ఆమె హృదయం 2వ అధ్యాయం కూడా మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో కూడా ఆమె హృదయం ఎంత ఆనందిస్తుందో ఒకసారి మనం చూడగలిగితే ఆమె హృదయం అంట చాలా బహుగా సంతోషపడుతుందని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు గల కారణం ఏంటంటే దేవుడు ఆమె హృదయాన్ని తృప్తిపరిచాడు, దేవుడు ఆమె హృదయాన్ని ఆనందింపజేశాడు. దేవుడు ఆమె హృదయాన్ని ఎలా చేశాడంటే మరి సుఖజీవనంతో గడుపు కృపను హన్నాకు దేవుడు అనుగ్రహించాడు. మరి ఆమె ప్రియ దేవుని బిడ్డల ప్రార్థన అనంతరం దేవుని సేవకుడితో మాట్లాడుకున్నది. ఆ ప్రార్థన అనంతరం ఆమె జీవితంలో ఆ దేవునితో మాట్లాడుకున్నది, సంతోషించింది, సంభాషించింది, విజ్ఞాపన చేసింది. ఆమె జీవితంలో ప్రార్థనలో ఆమె ఎంతగా నలిగిపోయినదో మనకి అర్థమవుతా ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు నిజంగా ఆమె సుఖ జీవనం గడపడానికి గల కారణం ఆమె జీవితంలో ప్రార్థనే. ఈరోజు మన జీవితంలో కూడా చాలామంది అయా సుఖం లేదంటాడు. బైబిల్లో కీర్తన గ్రంథంలో కూడా ఉంది, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ప్రియ దేవుని బిడ్డలారా, సుఖములు కలవని వాక్యం మనం చూడవచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు అన్న జీవితంలో ఏం చేసిందంటే ఆమె ప్రార్థన చేసింది. ఈరోజు మనం కూడా ప్రార్థన చేయగలిగితే, మోకాళ్ళు వేయగలిగితే, దావీదు కూడా ప్రార్థన చేశాడు. 5వ కీర్తనలో ఆయన అంటాడు 3వ వచనంలో, ఏకూజామునే నా కంఠస్వరం నీకు వినబడుతుంది ప్రభా, నీ సన్నిధిని సిద్ధం చేసి కాచుకొని ఉన్నానయ్యా అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు నీవు ప్రార్థన జీవితంలో ఎలా నువ్వు జీవిస్తూ ఉన్నావు ఒకసారి ఆలోచించినట్లయితే నీకు సుఖజీవనం గడిపి సంవత్సరాలు నీకు దొరకాలంటే ప్రార్థన శిఖరాలను చేరుస్తుంది. ప్రార్థన నీ ప్రతి బాధను, అన్నాకున్న బాధ దేవుడు తీసివేశాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు తీసివేయలేరు మన బాధను. ప్రభు దగ్గరికి వెళ్ళి మనం మోకరించి కన్నీళ్ళు గార్చి హిజ్కియా వలె మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేశాడో గోడ తట్టుకు ముఖం తిప్పుకొని ఒక్కసారి నువ్వు మనం ఆలోచించినట్లయితే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కువ కాలం మనము సుఖజీవనంతో గడుపు కృపను దేవుడు మనకిస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకొక మాటను మనం చూస్తే శాంతిని నీకు అనుగ్రహిస్తానంటున్నాడు దేవుడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఆయన అంటాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. శాంతినిస్తానండు, విశ్రాంతినిస్తానండు. 23వ కీర్తనలో కూడా ఆయన అంటాడు, యెహోవా నా కాపురి, నాకు లేమి కలుగుదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తానంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు వాస్తవంగా మనం ఆలోచించినట్లయితే శాంతి కూడా కావాలి మన జీవితంలో. చాలామందికి ఆర్థికంగా డబ్బు ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, మరి అన్నీ ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, మన జీవితంలో అన్ని వస్తువులు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ కొంతమందికి అన్నీ ఉన్నా శాంతి లేదు. నేను ఒకరోజు ఒంగోలు పట్టణానికి వెళ్ళాను. ఒక తల్లిగారు నన్ను ఆహ్వానించారు. అక్కడ ఒక ఆమె ప్రార్థన చేయించుకుంది. తర్వాత నేను అడిగా, తల్లి మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏంటంటే
ఆమె ఒక్కటే అవసరం చెప్పింది, అన్న మాకు డబ్బు ఉంది, మరి మేము చాలా మరి ఆస్తి ఉంది, కానీ నాకు శాంతి లేదన్న, శాంతి కొరకు ప్రార్థన చేయన్న అని చెప్పింది. నేను ఎమ్మటే నాకు అర్థం కాలప్పుడు, ఇదేంది శాంతి ఎందుకు లేదు, ఏమైంది అంటే ఆమె చెప్పింది, అన్న నా జీవితంలో శాంతి లేదు, నా కోసం ఖచ్చితంగా ప్రార్థన చేయమన్నప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు ఆమె కన్నీళ్ళు గారుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. నేనైతే ప్రార్థన ముగిద్దాం అనుకుంటే ఆమె ప్రార్థన ఆమె కన్నీళ్ళు ఆపట్లా. నేనేం చేశానంటే ప్రార్థన చేస్తూనే ఉన్నాను, ఆమె కన్నీళ్ళు ఆగిపోయే వరకు ప్రార్థన చేశాను. అప్పుడు ఆమె అంటుంది, అన్న ప్రార్థన చేసేసరికి నా జీవితంలో ఏదో మనశ్శాంతిగా ఉన్నది అన్నప్పుడు నిజంగా నేను కూడా సంతోషపడ్డాను. ఎందుకంటే శాంతి కావాలి మన జీవితంలో. శాంతి ఎందుకు కావాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనకి నిజంగా 3 విషయాలు దేవుడు చెప్పాడు. వాక్యాన్ని మనం మర్చిపోకపోతే దీర్ఘాయునిస్తానంటున్నాడు. వాక్యాన్ని మనం మర్చిపోకుండా ఉండగలిగితే సుఖజీవనం గడుపు సంవత్సరాలు ఇస్తానంటున్నాడు. వాక్యాన్ని మనం మర్చిపోకుండా ఉండగలిగితే శాంతిని దేవుడు మనకిస్తానన్నాడు. వాక్యం లేకపోతే శాంతి ఉండదు. నేను కూడా ప్రతిరోజు బైబిల్ చదవకుండా మరి ఆ రోజు గడిపితే నాకు మనశ్శాంతి ఉండదు. అట్లా ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలంటే చదవటంలో, దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోకుండా ఉండటంలో, దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా రాశాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం నుంచి కూడా మనం చూస్తే అక్కడ ఆయన అంటాడు, చాలా విషయాలు చెప్పాడు. అది నీ కంఠభూషణములకు ధరించుకోమంటున్నాడు, వాక్యాన్ని నీ ద్వారబంధరములకు రాసుకోమంటున్నాడు, అక్కడ వాక్యాన్ని నీ చేతులకు కట్టుకోమంటున్నాడు, వాక్యాన్ని మరి మనం పిల్లలకు నేర్పించమంటా ఉన్నాడు. వాక్య విషయంలో ప్రియ దేవుని బిడ్డలారా మనం ఎలా ఉన్నాం ఈరోజు ఆలోచించినట్లయితే మర్చిపోతున్నామా? దేవుని మాటలు, బైబిల్ వాగ్దానాలు ఎన్నో దేవుడు నీకు సంపూర్ణమైన తరతరాల నుండి దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని నువ్వు మర్చిపోయావా? ఆ వాక్యాన్ని నువ్వు మర్చిపోతే నీ ప్రాణాన్ని నువ్వు వదిలిపెట్టాల్సిందే. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, దీర్ఘాయువుని నీకు ఇస్తానంటున్నాడు. అయ్యా, ఈరోజు మోకరించి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏమని? దేవా, నిజంగా నీ వాక్యాన్ని నేను మర్చిపోకూడదయ్యా. నీ వాక్యాన్ని నేను సమయం అనక అసమయం అనక చదువుకునే కృపను దయచేయ్యా. నీ వాక్యాన్ని నేను ప్రభువా, ఇదిగో తండ్రి, నీ వాక్యాన్ని నా హృదయం అనే పలక మీద రాసుకునే భాగ్యం దయచేయండి అయ్యా. నీ వాక్యం లేకపోతే నేను లేనయ్యా. ఎందుకంటే బైబిల్లో 119వ కీర్తనలో 50వ వచనంలో దేవుడు తెలియజేశాడు, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, బాధలో నెమ్మదినిచ్చుచున్నది. ఈరోజు ఇంకొక 4వ మాట కూడా మనం యాడ్ చేసుకుందాం. నెమ్మది కూడా వాక్యము మన జీవితంలో ఉంటే నెమ్మది. అయ్యా, అట్టి వాక్యము నా జీవితంలో కావాలి ప్రభా. ఎందుకంటే నెమ్మది లేని ఎంతోమంది ఉన్నారు జీవితంలో. మన యొక్క ప్రపంచంలో నెమ్మది లేని వ్యక్తులు, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం, శాంతి లేని వ్యక్తులు, లేకపోతే నెమ్మది లేని వ్యక్తులు ఉన్నారు. వాటన్నిటికీ మందు ఏంటంటే, మెడిసిన్ ఏంటంటే వాక్యమే. ఈ వాక్యము నువ్వేం చేయాలంటే వాక్యమును వినాలి, ఆ వాక్యాన్ని ధ్యానించాలి. అందుకే దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. అలా నువ్వు ధ్యానించగలిగితే అతడు చేయనిదంతయు సఫలమగునని కింద రాయబడినట్లు నిజంగా మనం ఏ సమయంలో ఏది అవసరమో, ఏది అక్కరలున్నాయో ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం చాలామంది అనుకుంటాం, నేను ఏది అనుకుంటున్నా కూడా జరగట్లేదు అనుకుంటారు చాలామంది. ఎందుకు గల కారణం ఏంటి అంటే నీలో వాక్యం లేదు, సరైన వాక్యము నీ జీవితంలో ఇంకా పడలేదు, లేకపోతే ఆ వాక్యాన్ని నువ్వు ప్రియ దేవుని బిడ్డలారా ఆ వాక్యంలో వేరుపారట్లేదు. ఆ వాక్యంలో మనము ఏం చేయాలంటే ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే హృదయంలో దాచుకొని ఆ వాక్య ప్రకారం మనం జీవించగలిగితే దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. ఈరోజు వాక్యము మరి ఎంత గొప్పదో, మరి జుంటి తేనె దారుల కన్నా మధురమైనది అంటున్నాడు. దావీదు అంటున్నాడు ఇంకా, అయ్యా నీ వాక్యము సాయంత్రం నేను పడుకొని అయ్యా ధ్యానిస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉన్నది అంటున్నాడు. ఎంత మధురంగా ఆయన మాట్లాడుతున్నాడో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు వాక్యము లేకపోతే నీ జీవితము ఏమైందో ఒక ఉదాహరణ చెప్పుకొని మనం ప్రార్థన చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. వాక్యం లేకపోతే మన జీవితంలో ఏమైందో ఒకరోజు మనం ఆలోచించుకోవాలి. ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎలా ఆలోచించుకోవాలంటే, మన జీవితంలో ఏది లేకపోయినా ఉండొచ్చు, కానీ నేను అనుకుంటున్నాను వాక్యం లేకపోతే ఉండలేం. ఒక సహోదరుడు మరి నాకు చాలా సన్నిహితుడు, తన జీవితంలో బాగా అతను 24 hours వాక్యం చదివేవాడు. కొత్తగా దేవుని నమ్ముకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు.
అర్ధరాత్రి కూడా నాకు ఫోన్ చేసేవాడు, జక్కరన్న మరి ఈ వాక్యంలో ఉన్న అర్థం ఏంటి చెప్పన్నా అని బాగా నాకు ఫోన్లు చేస్తూ ఉండేవాడు. దాదాపు సంవత్సరం పాటు ఆయన అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా నేను ఎత్తి ఆ వాక్యానికి అర్థం చెప్తూ ఉండేవాడిని. అయితే కొన్నాళ్ళ తర్వాత అతను ఏం చేశాడంటే తన సేవకుడి మీద అలిగాడు. ఎందుకో మనకు తెలియదు, సంథింగ్ సేవకుడి మీద అలిగి నాకు చెప్పాడు. అది కూడా, అన్న ఇదిగో నేను సేవకుడు అంటే కొంచెం అలిగాను, అందుకని నేను ప్రార్థనకు పోవట్లేదని చెప్పాడు కొంతకాలం. నేను అన్నాను, అయ్యా నువ్వు ప్రార్థనకు పోతే ఎట్లా, బైబిల్ అన్న చదువుకో నీకు అర్థమైద్ది బాగా అంటే, సరేనన్నా అన్నాడు. అన్నప్పుడు సరేనని నేను ఆలోచించినప్పుడు ఆయన ఏం చేశాడంటే వాక్యము కూడా చదవటం మానేశాడు. వాక్యం కూడా చదవటం మానేసి ఆయన కొంతకాలం పోయిన తర్వాత ఆయనలో ఏమైందో తెలియదు కానీ ఆ వాక్యము ఏమైందో తెలియదు కానీ ఆయన తప్పుదారి పట్టాడు. అంటే మందు తాగటం, ఈ సిగరెట్లు తాగటం, అట్లా జీవించాడు. నేను ఎంతో దుఃఖపడ్డాను. ఏమైంది అంటే ఈ మధ్య బైబిల్ కూడా చదవట్లేదన్నా అని అంటా ఉన్నాడు. నిజంగా వాక్యం లేకపోతే ఆయన జీవితం ఎలా నశించిపోతుందో ఆలోచిస్తే తన కుమార్తె మరి చనిపోయిందని ఒకరోజు చెప్పాడు మళ్ళీ నాకు. నేను బాధపడ్డాను, అయ్యో ఎందుకు చనిపోయింది నీ కుమార్తె అని బాధపడ్డాను. తన జీవితంలో వాక్యము పక్కన పెట్టేశాడు. వాక్యము తను మరి జీర్ణించుకోవాల్సిన విషయంలో అతను వాక్యానికి దూరంగా ఉన్నాడు. అందుకని తన జీవిత కుటుంబం ఎంత మరి దుర్గతి లేకపోతే దేవుని దృష్టిలో ఎంత నీచమైపోయిందో ఆలోచించినప్పుడు ఆ వ్యక్తి ఈనాడు మరి పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. అన్న నేను బైబిల్ చదువుదామంటే మరలా నాకు కళ్ళు కూడా మరి సరిగ్గా అగపడట్లేదన్న, వాక్యం చదవాలని ఆశ ఉంది కానీ కళ్ళకు బోజరు వచ్చిందని చెప్పాడు నాకు ఒకరోజు కనపడి. నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే నీలో నిజంగా మరి ఒక పాట ఉన్నది, వినిపించుచున్నది కేక నాకు ఒక కేక నాకు, నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, కను దృష్టి పోయాక చదవాలని ఉంది నీ వాక్యము. హల్లెలూయా. ఎట్లా పాడుతున్నాడేనా? కను దృష్టి పోయినాక చదవాలని ఉందంట వాక్యం. నేను చెప్పాను, బతిమలాడాను, చాలాసార్లు ఎమ్మడబడ్డాను, అన్నా నా చదువుకో, బైబిల్ చదువుకో, అన్నా వాక్యం చదువుకో, వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, వాక్యము నెమ్మదిస్తుంది, వాక్యము దీర్ఘాయువునిస్తుంది, వాక్యము నిన్ను సుఖజీవనంతో గడుపు సంవత్సరాలు ఇస్తుంది, వాక్యము నిన్ను బయటికి తీస్తుంది అని చెప్పినప్పుడు అతను చాలా రోజులు వినలేదు. తన జీవితం నాశనం అయిపోయింది. ఈరోజు అతని కొరకు నేను డైరీలో పేరు రాసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా ఆ బిడ్డకు మరలా నువ్వు కృప చూపి అయ్యా, మరలా వాక్యం చదువుకునే కృప దయచేయి, వాక్యం వినే కృప దయచేయి, వాక్యాన్ని హృదయంలో రాసుకునే కృప దయచేయి. వాక్యము ఎంత గొప్పదో నాయన, వాక్యము దేవుడై ఉన్నాడని ఇదిగో యోహాను సువార్తలో మాట్లాడుతున్నట్లు ఆ వాక్యము దేవుడై ఉన్నాడన్నట్లు నిజంగా వాక్యము మన జీవితంలో దేవుడు. ఆ వాక్యాన్ని, ఆ దేవుణ్ణి మనం మర్చిపోయినట్లయితే మన జీవితంలో ఎన్నో మరి నాశనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం పట్ల నువ్వు ఎలా జీవిస్తున్నావు? వాక్యాన్ని నువ్వు, అక్షరం నిన్ను బ్రతికించదు కానీ అక్షరంలో ఉన్న ఆత్మ నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యాన్ని ఆదికాండం నుంచి ప్రకటన వరకు నువ్వు చదువుకోగలిగితే, ప్రతిరోజు ప్రతి అధ్యాయం నువ్వు చదువుకోగలిగితే నిజంగా దేవుడు ఎన్ని కార్యాలు నీ జీవితంలో చేస్తాడో ఒకసారి మనం ఆలోచించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నుంచి మన హృదయంలో అయ్యా నేను జకరన్న చెప్పినట్లు వాక్యము నా హృదయంలో పెట్టుకోవాలి, వాక్యము కంఠత్వం చేసుకోవాలి, వాక్యము అయ్యా నేను ప్రతిదీ ఇదిగో నేర్చుకోవాలి, ఆ వాక్యంలో ఉన్న మర్మాన్ని తెలుసుకోవాలి, ఆ వాక్యంలో ఉన్న అయా ప్రతి పదార్థం తెలుసుకోవాలి, ఆ వాక్యము నన్ను అయా ప్రతి విషయంలో నన్ను బయటికి తీయాలి. ఈరోజు మన జీవితాల్లో అప్పుల బాధలు ఉన్నాయి చాలామందికి, ఈరోజు మన జీవితాల్లో అనారోగ్యం ఉంది చాలామందికి, ఈరోజు మన జీవితంలో మనుషులకు చెప్పుకోలేని బాధ ఉన్నది, ఈరోజు మన జీవితంలో అపవాది ఎంటాడుతున్నది, శాపం మన జీవితంలో కొట్టుమిట్లాడుతూ ఉన్నది. ఈరోజైనా నువ్వు బైబిల్ పట్టుకొని రేపటి నుంచి ప్రభువా ఇదిగోనైనా ఇదిగో సేవకుడు చెప్పినట్టు నేను బైబిల్ చదువుతానయ్యా, సేవకుడు చెప్పినట్టు వాక్యం గుర్తుపెట్టుకుంటానయ్యా అని నువ్వు ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డ తీర్మానం చేసుకుంటావో, నీ తీర్మానం ఏం చేస్తుందంటే నిన్ను బ్రతికిస్తుంది, నీకు నెమ్మదిస్తుంది. వాక్యం దీర్ఘాయువును,
వాక్యము సుఖజీవనంతో గడుపు సంవత్సరములను, వాక్యము శాంతిని, వాక్యము నెమ్మదిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప నీ జీవితంలో దేవుడు అనుగ్రహించలాగున ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి యేసయ్యా స్తోత్రాలు. బిడ్డలందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసయ్యా ఎంత గొప్ప దేవుడు నాయనా, నీ స్తోత్రాలు ప్రభా. వాక్యం మా జీవితంలో లేకపోతే అయ్యా ఏమీ లేదు ప్రభా, నీవు లేని జీవితం మాకొద్దు అయ్యా అని అందరూ ప్రార్థన చేయండి. అందరూ స్తుతించండి దేవుణ్ణి. టీవీ దగ్గర కూర్చున్న ప్రతి ఒక్కరు స్తుతించండి. ఒక చిన్న కోరస్ పాడుకొని ఆశీర్వాదం తీసుకుందాం. నీవు లేని క్షణము నాకు శూన్యమే దేవా, నీవు లేని క్షణము నాకు శూన్యమే దేవా, నీ ఉన్నావనేగా నేను ఈ ఆత్మీయ యాత్రలో నీ తోడునే కోరితిన్. స్తుతి సింహాసన సీనుడవు, అత్యున్నతమైన తేజు నివాసి. దయగలిగిన తండ్రి యేసయ్యా, కూర్చున్న బిడ్డలందరూ, వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించండి. నీ వాక్యం ఈ రోజు నుంచి ప్రభా విడిచిపెట్టక హృదయం అనే పలక మీద రాసుకొని అయా అది ప్రభు 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించే భాగ్యాన్ని దయచేయమని అయా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని దీవించమని, వారి అవసరతల్లో నుండి అక్కర్లో నుండి నీ మహిమేశ్వరం చొప్పున ప్రతి అక్కర్ల అవసరతలు తీర్చమని అయా నువ్వు కృపగలిగిన దేవుడు, గనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసివి, నలిగిన వారి హృదయాలను ఉల్లసింపజేసే దేవుడు, ఉజ్జయింపజేసే దేవుడు, వినయం గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేనుంటానని సెలవిచ్చిన దేవుడు. యెషయా గ్రంథం 57:15 వచనంలో మీరు మాట్లాడుతున్న దేవుడు. అయా బిడ్డలందరినీ ధైర్యపరచండి. ఈరోజు నుంచి నీ వాక్యం పట్టుకున్నప్పుడు అయ్యా ఇంకా ఎన్నో మాటలు ఉన్నాయి, అపవాది మా దగ్గరికి రాదు ప్రభా. నీ వాక్యం మా హృదయంలో ఉంటే అయా ఏ మనుషుడు అయా మా ఎదుట నిలవలేడు ప్రభా. నీ వాక్యము అయా ప్రభా మేము నైనా కంఠభూషణములుగా ధరించుకొని ప్రభా వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేయమని అయా కూడి ఉన్న ప్రతి బిడ్డలను అయా దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. శాంతికి దూతగా, ప్రేమకు మూర్తిగా, ఆశల జ్యోతిగా, మరియకు సుతునిగా, శాంతికి దూతగా